ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయా? ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్ అయింది. యూపీలో 2 పర్యాయాలు దిగ్విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీలో చీలిక రాజకీయాలు నడుస్తున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర పార్టీకి యూపీ సీఎం యోగికి మధ్య గ్యాప్ పెరిగిందనే సంకేతాలున్నాయి. ఇక ఇటీవల పరిణామాలతో యోగి సీటుకు ఎసరొస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ యూపీ రాజకీయ చర్చకు కారణాలేంటి? యోగి సీఎం సీటుకు ముప్పుందా? ప్రభుత్వం మారే అవకాశం ఉందా? యూపీలో బీజేపీకి పార్టీకి ఏంటి పరీక్ష? లెట్స్ ఫోకస్. ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీలో ముసలం మొదలైందనే సంకేతాలొస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి షాక్ ఇచ్చేలా పార్టీలో సమస్యలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎదురైన వైఫల్యం తర్వాత రాజకీయ పరిణామాల్లో కీలక మార్పు కనిపించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీలో చెలరేగిన కలకలం రోజురోజుకు ముదురుతూ వచ్చింది. ఓటమిపై ఇటీవల పార్టీ నేతల భిన్న వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన దగ్గర నుంచి అసంతృప్త నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఢిల్లీలో ఒంటరిగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మౌర్యకు మధ్య విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలక మార్పులకు కారణమవుతుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టే లోక్సభ ఎన్నికల ఫలితాల వైఫల్యంతో పాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై కూడా బీజేపీ అధిష్టానం చర్చించినట్టు సమాచారం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల్ని తొలగించేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎంకు నడ్డా సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా డిప్యూటీ మౌర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా నర్మగర్భంగా కామెంట్లు వదిలారు. పార్టీ అనేది ప్రభుత్వం కంటే గొప్పదని, కార్యకర్తల బాధే నా బాధ అని, ఏ ఒక్కరూ పార్టీ కంటే పెద్దవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కార్యకర్తలు పార్టీకి గర్వకారణమని, నా ఇంటి తలుపులు ప్రతి ఒక్కరికి తెరిచే ఉంటాయని, ఉప ముఖ్యమంత్రి కావడం తర్వాతి సంగతి, అంతకంటే ముందు తానొక పార్టీ కార్యకర్తనంటూ వెల్లడించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ప్రజాప్రతినిధులైనా పార్టీ కార్యకర్తల్ని గౌరవించాలని ఎక్స్లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై రేగిన దుమారం ఇప్పుడు యూపీ సీఎం సీటుకు చుట్టుకుందా అనే డౌట్ వస్తోంది. ఇక మౌర్య ట్వీట్ తర్వాత పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందనే చర్చ పార్టీలో నడుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాలకు గాను సమాజ్వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలు గెలుచుకోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 36 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 64 స్థానాలు గెలుచుకున్నా బీజేపీ హవా ఈసారి భారీగా తగ్గిందనేది స్పష్టమవుతోంది. దీనికి సీఎం యోగి పనితీరు కూడా కారణమని పార్టీ నేతలు కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లక్నో వచ్చిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీలో మార్పులు అనివార్యమైనట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల సీఎం యోగి 2 రోజుల ఢిల్లీ పర్యటన మొత్తం ఈ మంత్రివర్గ విస్తరణ చుట్టూనే జరిగిందనే వార్తలొచ్చాయి. ఇక అమిత్ షాతో యోగి భేటీ అయిన తర్వాత ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది. తర్వాత జరిగిన ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీలో కూడా ఇదే విషయం చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సర్కార్లో మార్పులు చేస్తున్నారు. అయితే ఓబీసీల్లో పట్టుండడంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం మౌర్యకు సీఎం ఆదిత్యనాథ్కు పసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో ఇటీవల జరిగిన 2 కేబినెట్ మీటింగులకి మౌర్య హాజరవకపోవడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం యోగి కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్గా వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ మార్పు మరింత రచ్చకు దారితీస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుర్చీకి మాత్రం ప్రస్తుతానికొచ్చిన ప్రమాదమేమీ లేదని కూడా అనుకుంటున్నారు.
అదే సమయంలో ప్రధాని మోడీ సన్నిహితుడు ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్లోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. గుజరాత్ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి శర్మ ప్రధాని మోడీతో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేసిన వ్యక్తి. అయితే ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరీ ఎమ్మెల్సీని చేశారు మోడీ. కాగా శర్మకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన గతంలోనే ఉంది. అయితే శర్మ మరో పవర్ సెంటర్గా మారతారనే భయంతో సీఎం యోగి మంత్రివర్గ విస్తరణకు వెనకడుగు వేశారు. కాగా ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని ఆ లాంఛనం పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏకే శర్మ విషయంలోనే యోగి మోడీ మధ్య కూడా విభేదాలున్నాయనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే యోగి వ్యక్తిగత పాపులారిటీ పూర్తిగా తగ్గిపోతున్న దశలో మోడీ తన పంతం నెగ్గించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంతో యూపీపై కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఏకంగా యోగినే తొలగిస్తారని వార్తలొచ్చినా మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో సరిపెడుతున్నట్టు తెలుస్తోంది. యూపీలో ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం బీజేపీకి దూరమవుతుందనుకుంటున్న దశలో ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వడానికి మోదీ షా బృందం ప్రణాళికలు రచించి ఏకే శర్మతో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన జితిన్ ప్రసాద్ని కూడా కేబినెట్లో చేర్చుతున్నట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి శర్మ జితిన్ కాంబినేషన్ యూపీలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. యోగిని పక్కన పెట్టడం ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ ఓటర్స్ని కోరేందుకు ఓ ఛాన్స్ దొరికినట్టవుతుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ కాషాయ పార్టీ నేతలపై ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ చీఫ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైర్లు విసిరారు. యూపీ బీజేపీ రాజకీయాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్థిరతతో సతమతమవుతోందని, బీజేపీ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టాడుకుంటున్నారని అన్నారు. బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయని, కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్న అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వేధిస్తోందని ఆరోపించారు. యూపీలోని యోగి సర్కార్ బలహీనపడుతుందనే కారణంతోనే రాష్ట్ర రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా కౌంటర్ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గూండాయిజం తిరిగి రావడం అసాధ్యమంటూ వ్యాఖ్యానించారు. 2017 ఎన్నికల ఫలితాలే 2027లో కూడా రిపీట్ అవుతాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందంటూ కామెంట్స్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.